ఏపీ రాజకీయాల్లో మాజీ ఎంపీ కేశినేని నానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత ఎన్నికలకు ముందు వరకు ఆయన టీడీపీ ఎంపీగా కొనసాగుతూ వచ్చారు. ఎన్నికలు కొద్ది రోజుల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఈ పార్టీ నుంచి లోక్సభ ఎన్నికల్లో విజయవాడ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన తమ్ముడు కేశినేని చిన్ని చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్న కేశినేని నాని ఏడాది ప్రారంభంలో రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కొద్ది రోజులుగా ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని, భారతీయ జనతా పార్టీలో ఆయన చేరబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. తాజా ప్రచారంపై కేశినేని నాని స్పందించారు. కేశినేని నాని మాట్లాడుతూ, ఇటీవల మీడియా ఊహాగానాలకు ప్రతిస్పందనగా నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఈ ఏడాది జనవరి 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాను. ఆ నిర్ణయం మారదు. అయితే ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నానన్నారు. ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల మత రాజకీయాలకు అతీతంగా ఉంటుందని నాని తెలిపారు. ఆయన వచ్చి మా ఊరు కమ్యూనిటీ హాల్ కావాలనగానే నేను బొబ్బిలిపాడు కోసం కమ్యూనిటీ హాల్ నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారు కూడా బొబ్బిలిపాడు కోసం చేసి ఉంటారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము ఓన్లీ బొబ్బిలిపాడు సాయి గారు నిజాయితీ, ఆయన యొక్క కమిట్మెంట్, నిబద్ధత ఈ ప్రాంతం పట్ల, ఈ ఊరు పట్ల ఆయన అన్ని త్యాగం చేసి కళల పట్ల, ఈ ప్రాంతం పట్ల చేసినటువంటి త్యాగానికి, ఆయన యొక్క పట్టుదలకి, ఆయన యొక్క నిజాయితీకి రాజశేఖర రెడ్డి గారు మెచ్చి ఈ గ్రంథానికి ఇచ్చారు. కానీ నాకు తెలిసి సాయి గారి కోసం చేసిందే రాజశేఖర రెడ్డి గారు చేసినా నేనైతే అదే అందుకే చేశాను ఆయన కోసం. కానీ నాగేశ్వర ఇందాక కూడా అంటున్నారు, అన్నిటికీ చేసావు కానీ మా ఊరికి చేయలేదు నువ్వు. ఆయన రోడ్లు అడిగారు. రోడ్ల కంటే కూడా నాకు కమ్యూనిటీ హాల్స్ ఇట్లాంటి ఇంపార్టెంట్ అని చెప్పి, ప్లస్ అప్పుడు డబ్బులు కొంచెం తక్కువగా ఉన్నాయి చీలా. కానీ ఆయన ఒకటి చెప్పలా. ఆయన అడగంగానే ఫోన్ చేసి గడ్కరీ గారితో మాట్లాడా, మున్నేరు మీద కాజువే శాంక్షన్ చేయించారు ఫోన్లో. ఎంతమంది అంటే ఈ రెండు రాష్ట్రాల ఎంపీలు ఉన్నారు. నాకు గడ్కరీ గారు 98 తెలుసు. ఆయన మహారాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అప్పటి నుంచి. నేను ఎప్పుడు కూడా నా 10 ఏళ్ళు కాదు అంత ముందు కూడా ఎప్పుడు నా ఎంపీ పదవిని నా స్వార్థానికి వాడుకోవాలి. 10 ఏళ్ళు కూడా కాంగ్రెస్ ఐడియాలజీ అవనండి, టీడీపీ ఆ రోజు ఎన్టీ రామారావు గారు పేదల కోసం పట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవనండి, ఆ రోజు ఒక సిద్ధాంతం కోసం పోరాడేవాడు. ఒకరి మీద ఒకరు పోరాడుకున్నారు తప్ప మాకు ఈ పదవిలో కూర్చోవాలి, మేము రాజ్యం వెళ్ళాలి, లేకపోతే మేము డబ్బు సంపాదించుకోవాలని ఒక కమర్షియల్ మైండ్తో వాళ్ళు పనిచేయడం. నిరంతరం ఇందాక నాగేశ్వర చెప్పినట్లు, సాయి గారు చెప్పినట్లు నిరంతరం మా ఊరికి ఏం కావాలి, మా నియోజకవర్గానికి ఏం కావాలి, ఈ రాష్ట్రానికి ఏం కావాలి, నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తులు నాకు స్ఫూర్తి. ఒక రతన్ టాటా గారు నాకు స్ఫూర్తి, ఒక గడ్కరీ గారు నాకు స్ఫూర్తి. ఎందుకంటే ఈ విజయవాడ ప్రాంతానికి నాకు ఏదన్నా చేసినటువంటి వ్యక్తులు అంటే రతన్ టాటా గారు 265 పంచాయతీలు 400 గ్రామాలకి అంగన్వాడీలు బాగు చేయించాడు. నేను అడగంగానే 2 రోజులు వచ్చి విజయవాడలో నా కోసం ఉన్నాడు. దాదాపు 1700 కోట్లు ఖర్చు పెట్టాడు ఈ 400 గ్రామాలకి నా కోసం వచ్చి. అట్లాగే గడ్కరీ గారు ఇది అసాధ్యం అన్నారు, కనకదుర్గ ఫ్లైఓవర్. నాకు 95 నుంచి ఆయనతో ఉన్నటువంటి పరిచయం నేను ఈ ప్రాంతం కోసం వాడా. నేను కావాల్సింది ఇచ్చాడు. నాగేశ్వర ఇట్లా వరద వస్తుంది, మున్నేరు కొట్టుకుపోతుంది పెద్దాక అంటే నేను ఫోన్లో మాడితే ఫోన్లో శాంక్షన్ ఇచ్చాడు గడ్కరీ గారు. 10 ఏళ్ళు కూడా నేను గర్వంగా చెప్తా. ఇట్లా తాగేసిన కానీ ఎవరి దగ్గర ఒక కప్పు టీ కూడా నేను తాకుండా ఈ ప్రాంతం కోసం పనిచేయాలని నాకు గర్వకారణం. ఎందుకంటే మా తాతగారు తెలిసిన 3 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన నుంచి పురుగుపుస్తున్నటువంటి ఐడియాలజీ అది. అట్లాగే ఎన్టీ రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని ఫాలో అయినటువంటి పరిస్థితి. సో ఈ ప్రాంతం కోసం పనిచేసాం. నాకేమీ